కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్వా ఫారాలకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాలకొల్లు వేదికగా మంత్రులు అధికారికంగా జీవో విడుదల చేశారు. ఏపీలో ఆక్వా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్పత్తి వ్యయం పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీని కొనసాగిస్తోంది. ఇకపై అర్హులైన ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 అందించనున్నారు. జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా ఎకరాల పరిమితిని కూడా తొలగిస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలకొల్లులో జరిగిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభలో మంత్రులు పాల్గొని సందడి చేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో కేవలం 724 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే 1150 కోట్లు కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల కోసం ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జోన్, నాన్ జోన్ 10 ఎకరాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.5కే కరెంట్ ఇస్తున్నాం. మొన్నటి వరకు 724 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రంగం మీద ఖర్చు పెట్టారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతులకు విద్యుత్ రాయితీని కొనసాగిస్తూ ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్ 57ను ప్రభుత్వం జారీ చేసింది. అదే వేదికపై మంత్రులు జీవోను విడుదల చేశారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ రాయితీ అమల్లోకి రానుంది. ఏపీ ఎస్ఏడిఏ, సిఏఏ చట్టాల కింద రిజిస్టర్ అయిన సుమారు 6500 ఆక్వా ఫారాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తారు. విడుదల చేసిందేని ఈ శుభవార్త ఈ పాలకొల్లో జరుగుతున్నటువంటి రైతు కృతజ్ఞత సభ నుంచి వెళ్ళాలని ఆ జీవో నంబర్ 57 మీ అందరూ గట్టిగా తప్పడంతో హర్షదాలు ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీని భరిస్తూ ఆక్వా యూనివర్సిటీ బకాయిలను చెల్లించి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని స్పష్టం చేశారు.